హాయ్ అండి, వంకాయ ఫ్రై చేస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సోంపు, వాము, దినుసులు వేసుకొని వంకాయ నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా పోపులోనే పసుపు కూడా వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పైన కొద్దిగా వాటర్ పోసినట్లయితే ఆ ఆవిరికే కుక్ అయిపోయి చక్కగా టేస్ట్ బాగుంటుంది. మనం ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు, నెయ్యి కూడా అవసరం లేదు. చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యితోనే అన్ని వంటలు చేసుకోవచ్చు. పాలమిగడతోనైనా చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యి, పాలమిగడ మెయిన్ అండి. చాలామందికి ఊరికైనా కోపం వస్తుంది. అలాంటి వాళ్ళు ఉల్లి, వెల్లుల్లి అవాయిడ్ చేయండి. కోపం అనేది రాదు. ఎక్కువ ఉప్పు, కారం తినకండి, కోపం రాదంటారు. కానీ ఉల్లి, వెల్లుల్లి ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కోపం చాలా ఉంటుంది. కొద్దిగా కారం వేసుకొని కింద దించేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎటువంటి మసాలాలతో పని లేదు. రోటీ అయితే ఇంకా బాగుంటుంది, రైస్ అయినా బాగుంటుంది. హాయ్ అండి, చపాతీ పైకి కర్రీ చేస్తున్నానండి. చపాతీ అయినా బాగుంటుంది, రైస్ అయినా బాగుంటుంది. నైట్ నానబెట్టుకొని కాబూలి శనగలు, రాజ్మా 2 విజిల్ వచ్చే వరకు కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. తర్వాత బీనీసు, క్యారెట్, ఆలు, మీల్ మేకరు, జీలకర్ర, సోంపు, పచ్చిమిర్చి, అల్లం తురిమేసుకున్నాను. 2 టమాటాలు సన్నంగా తరిగేసుకొని రాళ్ళుప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా, అట్లానే మనకి పాలమిగడ ఓ స్పూన్ వరకు వేసుకొని 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో ఆవాలు, పచ్చి కొబ్బరి, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, కాస్త పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ కింద దించేసుకొని ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసి చక్కగా కలుపుకొని, మనకి చపాతీ అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకైనా బాగుంటుంది, కానీ చపాతీ పైకే నేను చేశాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఆవాలు కింద దించినాక ఆ పేస్ట్ వేసిన వల్ల మనకి చాలా కమ్మటి వాసన, చాలా బాగుంది.